2024లో కూడా మీ యొక్క ఆన్‌లైన్ ప్రెజెన్స్ కోసం గాని, మీ యొక్క ఆన్‌లైన్ బిజినెస్ కానీ, మీ యొక్క ఆఫ్‌లైన్ బిజినెస్ కానీ మీరిప్పటి దాకా మీ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోలేదా? అయితే మీరు చాలా బిజినెస్ అనేది లాస్ అవుతూ ఉంటారు. నేను మీకోసము ఈ వీడియోలో ఏఐని యూజ్ చేసుకొని వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీకు 2 ఏఐ టూల్స్ చెప్తాను. దాని నుంచి చాలా ఈజీగా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేటే కాదు దాని నుంచి పబ్లిష్ కూడా చేసుకోవచ్చనమాట. మీకు నేను చెప్పే ఫస్ట్ వెబ్‌సైట్‌లో ఏందంటే ఫ్రీగానే పబ్లిష్ చేసుకోవచ్చు. 1 ఇయర్ దాకా ఫ్రీగా చేసుకోవచ్చనమాట. మీ యొక్క ఓన్ వెబ్‌సైట్ చేసుకోవచ్చు. అండ్ ఆ వెబ్‌సైట్ మీరు షేర్ చేసుకోవచ్చు. దాని నుంచి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు మీరు. సో మన టైం వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలనేసి. సో నేను చెప్పే ఫస్ట్ ఏఐ టూల్ వచ్చి మొబిరైజ్. ఇక్కడ ఏంటంటే మనం గూగుల్‌లో మొబిరైజ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఏఐ టూలే. సో ఇక్కడ ఫ్రీగా ఏఐ వెబ్‌సైట్ డౌన్‌లోడ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ట్రై ఏఐ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఇష్టం వచ్చిన ప్రాంప్ట్ ఇచ్చామంటే ఆ ప్రాంప్ట్ నుంచి వెబ్‌సైట్ జనరేట్ అవుతుంది. నేను ఇక్కడ ఏం ప్రాంప్ట్ ఇస్తానంటే వి ఆర్ యాన్ ఎడ్యుటెక్ కంపెనీ, వి ప్రొవైడ్ online classes and digital content, digital notes and doubt solving. Our company name is eduvit అని పెడతాను నేను. అండ్ ఇది శాంపుల్. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను అండ్ పేజెస్ జనరేట్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా ఇది ఒక వెబ్సైట్ డిజైన్ చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి 3 ఇచ్చినారు మనకి, ఫ్రీ, ప్రీమియం అండ్ ప్రీమియం. మీకు కావాలి అనుకుంటే మీ ప్రీమియంలోకి వెళ్ళి చూడండి, దాంట్లో కొంచెం ఫీచర్స్ అడ్వాన్స్డ్గా ఉంటాయి. నేనేంటంటే ఫ్రీ అని చెప్పాను కదా, సో మీకు నేను ఫ్రీదే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అండ్ ఆ ప్రాంప్ట్ ఏంటంటే ఎడ్విట్ అండ్ ఒక కంపెనీ అని చెప్పేసి ఎడ్టెక్ కంపెనీ ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ప్రకారంగా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేశారు. ఆటోమేటిక్గా వెబ్సైట్ డిజైన్ అయింది. సో ఇది మీరు చూస్తున్న వర్షన్ వచ్చేందంటే ఒక డెస్క్టాప్ వర్షన్, అంటే ల్యాప్టాప్ వర్షన్ కానీ డెస్క్టాప్ వర్షన్ కానీ. ఇక్కడ మొబైల్ వ్యూ చూడండి, సేమ్ మొబైల్లో కూడా ఎలా వస్తుంది అనేసి. సో ఇక్కడ మనం వెబ్సైట్ డిజైన్ చేసాం, కానీ ఇక్కడ ఏంటంటే మనం డిజైన్ చేసిన వెబ్సైట్ అంతా కూడా కంటెంట్ తనే జనరేట్ చేసింది కాబట్టి మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఎడ్యువేట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని నేమ్ వచ్చింది. మీరు చేంజ్ టైటిల్ అంటే టైటిల్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు మీరు. అది ఏంది, అది నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేశాను. ఇక్కడ మనకి నేమ్ కావాలన్నా నేమ్ చదివి ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు బట్ చేశాను. మీరు ఇక్కడ ఏంటంటే మెయిల్ ఐడి కావాలన్నా మెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. మొబైల్లో ఎలా వస్తుంది అనేసి చూడండి. మీరు గూగుల్ చూసారంటే ఈ విధంగా మీకు ఎడ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కొడితే ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఎడ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా వస్తుంది. సోషల్ షేరింగ్ ఇమేజెస్, మీరు ఏమైనా లింక్స్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే ఆ ఇమేజెస్ అని కూడా దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలన్నా ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేమ్ చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మన వెబ్సైట్ నేమ్, ఇక్కడ ఇండస్ట్రీ, సైట్ నేమ్ ఎడ్టెక్ ఏం సైట్ ఇది అనేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కానీ డొమైన్ కానీ ఆల్రెడీ తీసుకొని ఉండింటే, మనం మీకు తెలుసు డొమైన్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మన వెబ్సైట్ అనేసి. పర్చేస్ చేసుకుంటే ఇక్కడ డొమైన్ నేమ్ ఎంటర్ చేసి కనెక్ట్ నొక్కి అంటే సేమ్ ఆ డొమైన్కి లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనం క్లాసెస్ ఇచ్చినాం. సో ఇక్కడ మనం క్లాసెస్ అడిగినాం కదా, క్లాసెస్ అని ఇచ్చినారు. క్లాసెస్ నేమ్ మార్చుకోవచ్చు, మెనూ మార్చుకోవచ్చు, లేదా ఇక్కడ ఏమైనా లింక్ యాడ్ చేయాలని లింక్ యాడ్ చేసుకోవచ్చు. కంటెంట్లో కూడా లింక్ యాడ్ చేసుకోవచ్చు. డౌట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ జాయిన్ నో అని వచ్చింది కదా, ఈ జాయిన్ నో క్లిక్ చేశారంటే ఇక్కడ మనము ఏదైతే వీడియోస్ కానీ ఏదైనా లైవ్ సెషన్స్కి వెళ్ళాలనుకున్న లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కంటెంట్ చూడండి, ఎంపవరింగ్ మైండ్స్ ఎవ్రీవేర్. సో కంటెంట్ కూడా తనే ఇచ్చింది. సో మనం కంటెంట్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా ఇక్కడే కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మన పార్ట్నర్స్, మనం ఏదైతే మన బిజినెస్ పరంగా ఏదైతే టైఅప్స్ అయి ఉంటామో సో ఆ టైఅప్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. కింద మనకు కావాల్సిన కస్టమైజ్ ఇమేజెస్ అండ్ ఇక్కడ టెస్టిమోనియల్స్, ఏవైతే మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఫొటోస్ కానీ ఇక్కడ కానీ డైరెక్ట్గా క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ కింద మీటర్స్, ఇక్కడ మన ఫౌండర్స్ కానీ కో-ఫౌండర్స్ కానీ ఎవరైతే ఉంటారో మన టీమ్ కానీ కంపెనీ టీం వాళ్ళ నేమ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ చేసి ప్లస్ నొక్కితే యాడ్ ఐటమ్స్ రిమూవ్ అండ్ లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవచ్చు. సో మన యొక్క ప్రోడక్ట్స్, మనం ఇప్పుడు ఒక ఆన్లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకోండి. సో ఆన్లైన్ బిజినెస్ యొక్క ఎంత బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది, నార్మల్ స్టాండర్డ్ ప్రైస్ ఎంత, ప్రీమియం ప్రైస్ ఎంత అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని పరంగా మన కస్టమర్స్ చేస్తారు. అండ్ పేమెంట్ గేట్వే కూడా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. లింక్ ఉంది కదా, లింక్ నుంచి మన పేమెంట్ గేట్వే ఏది ఉందో ఆ పేమెంట్ గేట్వే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
సో జాయిన్ ఆర్ ఎన్రోల్మెంట్ మనకి ఆబ్వియస్లీ లీడ్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ ఆటోమేటిక్గా మనకి లీడ్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం లింక్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఏ లింక్ ఎక్కడికి రావాలి అనేసి. సో లింక్ యాడ్ చేసుకున్నాం అంటే మనకి డైరెక్ట్ వస్తుంది, లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు ఈమెయిల్ క్లిక్ చేస్తే ఈమెయిల్కి మనకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకేంటంటే జస్ట్ ఒక ప్రాంప్ట్ మొబిలైజ్ అనే ఒక ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ అని డిజైన్ చేసాం. ఇది కూడా ఏంటంటే వెబ్సైట్ అంటే డెస్క్టాప్ సైట్ ప్లస్ దాంతోపాటు మొబైల్ సైట్ కూడా రెండు ఇందులోనే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పబ్లిషర్ అని చూడండి, ఇక్కడ మీరు పబ్లిష్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏంటంటే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జరిగిన వెబ్సైట్ ఏదో ఉందో దాన్ని జిప్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనం పబ్లిష్ చేసాం డైరెక్ట్గానే మన నేమ్ ఎడ్యుటెక్. సో ఇక్కడ మనకు ఫ్రీ కావాలి అనుకుంటే eduvitedtech.mobirizesite.com అని వస్తుంది మనం వెబ్సైట్ డొమైన్ అనేది. ఇది సబ్ డొమైన్ అంటారు దీన్ని. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి ఇనీషియలైజ్ అవుతుంది. సో ఇదంతా కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే పబ్లిష్ అయిపోతుంది, వాళ్ళే డైరెక్ట్గా పబ్లిష్ చేస్తారు. జస్ట్ మనకి ఆ లింక్ ప్లేస్ చేసుకొని మనం షేర్ చేసుకున్నాం అంటే ఆ లింక్ వచ్చేస్తుంది. అండ్ ఆన్లైన్లో కూడా ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన కంపెనీ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఇది రియల్ కంపెనీ కాదు, నేనేందంటే మన కోసమే క్రియేట్ చేశారనమాట, మీకు చూపిద్దామనేసి. ఇప్పుడు చూడండి edutech.mobirizesite.com అని వచ్చింది. సేమ్ ఏదైతే వెబ్సైట్ ఉందో అది లైవ్ అయిపోయింది మొత్తం. జస్ట్ మీకు బాగా గమనించారంటే ఒక 4 to 5 minutesలో లైవ్ అయిపోయింది మొత్తం. సేమ్ ఇక్కడ మీరు లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఈ టూల్ పేరు మొబిరైజ్ వెబ్సైట్ బిల్డర్. సో ఇది ఫస్ట్ టూల్, ఇది చాలా బేసిక్ అండ్ చాలా ఈజీగా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టూల్. సెకండ్ ఏఐ టూల్ వచ్చి 60sec.site. సో ఇక్కడ మనకు వచ్చింది చూడండి, ఫస్ట్ది ఏఐ బిల్డర్. ఇక్కడ కూడా నేను సేమ్ ప్రాంప్టే ఇస్తాను, వీఆర్ అండ్ ఎడ్యుటెక్ కంపెనీ, we provide live classes, digital content, digital books. So and create website క్లిక్ చేశాను నేను. సో 60sec.site ఏంటంటే ఇప్పుడు మనకి మొబిలైజ్లో ఆల్మోస్ట్ ఒక 1 మీటర్లో లోడ్ అవుతుంది అనమాట. కానీ 60sec.siteలో మాత్రము మీకు ఏంటంటే వితిన్ లైక్ 10 to 15 secondsలో వెబ్సైట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇదే వెబ్సైట్ అని డిజైన్ చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలం ప్రకారంగా మనం ఏంటంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ కలర్ కానివ్వండి, థీమ్స్ కానివ్వండి, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం కూడా మన ఓన్ వెబ్సైట్ని ఇక్కడ మనం ఫ్రీగా పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఓపెన్, నేను ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు నా వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. సో ఇది మనము 60sec.site నుంచి పబ్లిష్ చేసుకున్న మన వెబ్సైట్. సో చూసారు కదా, మనము మొబిలైజ్ ఒక ఏఐ టూల్ యూజ్ చేసుకున్నాము, 60sec.site అనే ఒక ఏఐ టూల్ యూజ్ చేసుకున్నాము. 2 ఏఐ టూల్స్ నుంచి కూడా మనం ఏంటంటే మన ఒక ఓన్ వెబ్సైట్ని మనమే డిజైన్ చేసుకొని మనమే పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మొబిలైజ్లో కానీ దీంట్లో కానీ మనకి ఏంటంటే ఎటువంటి పబ్లిష్ చేసుకోవడానికి ఎటువంటి పేమెంట్ అయితే మనం పే చేయలేదు, అండ్ ఫ్రీగానే పబ్లిష్ అయింది. సో మన ఫ్యూచర్ ఒక 1 year తర్వాత ఎప్పుడైతే మనం చేసుకోవాలనుకున్నప్పుడు, లేదా మనకంటూ ఓన్ డొమైన్ కావాలన్నప్పుడు మన ఓన్ డొమైన్ మనం పర్చేస్ చేసుకున్నామంటే యాజ్ పర్ లైక్ డొమైన్ కాస్ట్ పరంగా సేమ్ ఆ డొమైన్కే ఈ వెబ్సైట్స్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఏఐ టూల్స్ అనేది మీకు డెఫినెట్గా వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అయినాయని నేను అనుకుంటాను. సో నేనేంటంటే నెక్స్ట్ వీడియోలో మన ఒక వెబ్సైట్తో ఒక యాప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానండి. మీకు కానీ ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.